ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతయే నమ. శ్రీమాత్రే నమ. ఈరోజు మనము 2026 మొదటి పక్షం ఫస్ట్ నుంచి 16 వరకు జరుగు గోచారం తీసుకుంటున్నాము ద్వాదశ రాశుల వారికి. ముందుగా తీసుకున్నట్లయితే మొదటి పక్షంలో ఏ గ్రహం ఏ రాశిలో తీసుకున్నట్లయితే శని రేవతి నక్షత్రంలో ఉన్నాడు, రాహు వచ్చేసి కుంభ రాశిలో ఉన్నారు, అలాగే రవి కుజుడు బుధుడు శుక్రుడు వచ్చేసి ఇక మీనరాశి ధనుడు రాశిలో ఉన్నారు, కేతు వచ్చేసి సింహరాశిలో ఉన్నారు, గురువు వచ్చేసి మిథున రాశిలో ఉన్నారు, చంద్రుడు వచ్చేసి ఈ యొక్క వృషభ రాశిలో సంచరిస్తున్నాడు. నెక్స్ట్ మీనరాశి మీనలగ్నం తీసుకున్నట్లయితే మీనరాశి మీనలగ్నం వారికి ఈ యొక్క పూర్వభాద్ర నక్షత్రం 3 పాదాలు, ఉత్తరాభాద్ర 4, రేవతి 4 కలిపి ఈ యొక్క మీనరాశి మీనలగ్నం కిందికి వర్తిస్తుంది. మీ రాశాధిపతి దశమాధిపతి అయినటువంటి బృహస్పతి మీకు చతుర్థంలో ఉండి మీ దశమ క్షేత్రాన్ని చూస్తున్నారు, అలాగే మీ వ్యయ స్థానాన్ని చూస్తున్నారు, అలాగే మీ యొక్క అష్టమ స్థానాన్ని 5th హౌస్ వీక్షణ ద్వారా చూస్తున్నారు. బాగుంటుంది రాశాధిపతి కదా. 5th హౌస్ అంటే సంతానము, ఉద్యోగము, ప్రమోషన్స్ వీటికి సంబంధించిన విషయాలలో మీకు అగ్రెసివ్గా ముందడుగు పడడానికి ఉపయోగపడతారు. అలాగే సప్తమ దృష్టి ద్వారా మీ ఉద్యోగ స్థానాన్ని చూస్తున్నారు కాబట్టి ఉద్యోగంలో అనిశ్చితి పోతుంది, మీ స్వయం కృషితో మీరు పైకి వస్తారు. నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క 9th హౌస్తో దృష్టి చేత ఈ యొక్క కుంభరాశిని చూస్తారు, అంటే మీ భాగ్యస్థానాన్ని చూస్తారు. అక్కడ రాహు ఉన్నాడు, ఆ రాహు వల్ల వచ్చే కష్టాలు మీకు అష్టమాధిపతి సప్తమాధిపతి కదా, ఆయన వల్ల వచ్చే దౌర్భాగ్య స్థితిగతులన్నింటిని తొలగించడానికి ఈ యొక్క బృహస్పతి తన వీక్షణ ద్వారా అన్ని రకాలుగా సర్వకాల సర్వావస్థల యందు మిమ్మల్ని కాపాడటానికి, ప్రొటెక్షన్ ఇవ్వటానికి ఉపయోగపడుతుంది. ఏలినాటి శని ప్రభావం చాలా భయంకరంగా ఉంది కాబట్టి దానిపైన కుజ దృష్టి ఉంది. కుజుడు మీకు 2వ ఇంటి భాగ్యాధిపతి అయినప్పటికీ కూడాను ఆయన స్వభావాన్ని ఆయన వీరుడు కాబట్టి దానికి పెచ్చు వ్యయంలో రాహు ఉన్నాడు కాబట్టి కుజుడు శనిని చూస్తున్నారు కాబట్టి మీ యొక్క వ్యయాధిపతి లాభాధిపతిని చతుర్థ వీక్షణ ద్వారా, సప్తమ వీక్షణ ద్వారా బృహస్పతిని చూస్తున్నారు కాబట్టి అష్టమ వీక్షణ ద్వారా మీ యొక్క పంచమాధిపతి స్థానాన్ని చూస్తున్నారు కాబట్టి ఇక్కడ కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. కుజుని చేత ఫ్యామిలీ ట్రబుల్స్ ఇవన్నీ వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడాను జమ్మి ప్రదక్షిణ చేసుకున్నట్లయితే చాలా వరకు ప్రాబ్లమ్స్ తీరుతాయి. దేవి ఖడ్గమాల స్తోత్రం పారాయణ చేసుకోవటం ఇవన్నీ చేసినట్లయితే మంచి జరిగే అవకాశాలు చాలా స్పష్టంగా గోచరిస్తున్నాయి. స్వస్తి.